వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వానలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఆ వానలు కాస్త వర్షాలు కాస్త భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ఇంకో ప్రక్కన బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మరికొన్ని రోజుల పాటు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో వాతావరణం మొత్తం ఎట్లా ఉంది?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. మన్యం ప్రాంతాల్లో రాకపోకలు కూడా బంద్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సునీల్, ప్రధానంగా చూసుకునేటప్పటికీ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో ఈ అల్పపీడనం కారణంగా గత 2 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్నటి వరకు కూడా అల్పపీడనం మాత్రమే కేంద్రీకృతమైంది. ఒరిస్సా తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్స్ ఎత్తులో ఏదైతే కేంద్రీకృతమైందో దానికి తోడుగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ అల్పపీడనంతో పాటు అల్పపీడన ఆవర్తనం కూడా ఏర్పడింది. ఈ రెండింటి కారణంగా ఈరోజు ఉదయం 3 గంటల నుంచే వర్షాలు అయితే చాలా జోరుగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విశాఖపట్నం సిటీలోనే చూసుకుంటే వర్షం నాన్ స్టాప్గా అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో కూడా జలమయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులందరూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సముద్రం నుంచి ఏదైతే గాలులు వీస్తున్నాయి మొత్తానికి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి కనుక ఈ సమయంలో మాత్రం వేటకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో, ఎందుకంటే చిన్న చినుకు పడితే చాలు పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ముంపుకు గురవడం కానీ లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కనుక గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వాగులు వంకలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా వరకు కూడా రాకపోకలు కూడా ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. అది కాకుండా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి కనుక ఈ నేపథ్యంలో వాళ్ళకి ఓట నీరు తాగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మంచినీరు సదుపాయం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ వర్షపు నీరు తాగడం వల్ల చాలా వరకు కూడా వ్యాధులు వ్యాపించే అవకాశం కనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకోసమని చెప్పి మరుగుపెట్టిన నీరుని మాత్రమే తీసుకోవాలంటూ కూడా ఇప్పుడే అధికారులు జారీ చేసిన ఒక ఆదేశాలు అయితే ఉన్నాయని చెప్పుకో. దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరు రాకపోకలు కొనసాగిస్తున్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా చెట్ల దగ్గర కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా భారీ వృక్షాలు ఏవైతే ఉంటాయో అటువంటి చెట్ల చాటును ఎవరు కూడా ఉండకండి అంటూ కూడా ఇప్పటికే చేశారు. ఎందుకంటే ఒకవైపు పిడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపు చూసుకుంటే గాలులు కూడా చాలా వేగంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా పెద్ద పెద్ద వృక్షాలు కానీ లేకపోతే కరెంటు పోల్స్ ఉన్న ప్రదేశాల్లో కూడా ఎవరు కూడా మీరైతే ఈ వర్షాలు పడుతున్నంతసేపు కూడా తలదాచుకోవద్దు అంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పటికే మొత్తం ఉత్తరాంధ్ర 3 జిల్లాల వ్యాప్తంగా చూసుకునేటప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి కనుక ఈ వర్షాల కారణంగా ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒకవేళ ఇబ్బందులు తలెత్తినా సరే వెంటనే తమకి సంప్రదించాలంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం 5 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడే మరికొద్ది క్షేపట్లోనే కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఎవరైనా సరే ఇబ్బంది పడితే ప్రస్తుతానికి ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేశారో ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు అయితే కాల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా వర్షాలు పడుతున్న సమయంలో మాత్రం ఎవరు కూడా బయటకు రావద్దు, ఎందుకంటే వీలైనంత వరకు కూడా ఇళ్లలోనే ఉంటే మంచిదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలతో పాటు ఎదురుగాలు కూడా అదే ప్రాంతాల్లో ఉన్నాయి కనుక. అయితే మరికొన్ని ప్రాంతాలు ఏవైతే అంటే మైదాన ప్రాంతాల్లో కూడా ఏవైతే వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయ్యే ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఒకవేళ వరద నీరు కానీ ఎక్కువగా వచ్చినట్లయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి అధికారులకు సమయం కావాలి కనుక ముందస్తుగానే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఏవైతే వర్షాలు కురుస్తున్నాయో దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా డేటా అంతా కూడా కలెక్టర్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షపాతం ఎంత నమోదవుతుంది, అదేవిధంగా వర్షపాతం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతుందన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్రలో ఏదైతే వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.
పరిస్థితి ఏ రకంగా ఉంది? సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ముఖ్యంగా ఆ తీర ప్రాంతం దగ్గర అలలు ఏ రకంగా వస్తున్నాయి? అండ్ అలాగే ఆ ప్రజల్ని కూడా పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా అలర్ట్ చేశారు ఆ తీర ప్రాంతంలో ప్రజలని. అక్కడ కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు ఏ రకంగా ఉన్నాయి? ప్రధానంగా ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం నుండి ఇక్కడ ఉత్తరాంధ్ర మొత్తం అంటే శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు మొత్తం 196 కిలోమీటర్ల వరకు కూడా సీ ప్రాంతం ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇప్పటికి సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే నివాసాలు ఏర్పరచుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈ అల్పపీడనం ఉంది కనుక అల్పపీడనం అంటే వర్షాకాలంలో మిగతా సమయాల్లో శీతాకాలాల్లో కానీ లేకపోతే సమ్మర్లోకి వచ్చే అల్పపీడనాల కంటే వర్షాకాలంలో వచ్చే అల్పపీడనాలకు సంబంధించి సముద్రం పైన అది పర్టికులర్గా బంగాళాఖాతంలో ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని అది కూడా ఇప్పుడు అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనంతో పాటు అల్పపీడన ఆవర్తనం కూడా రెండూ కలిపి ఒకేసారి కూడా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నాయి కనుక వీటి నేపథ్యంలోనే అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అంటే వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా సముద్రం తీరం వద్దకు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏవైతే సముద్ర తీర ప్రాంతంలో మొత్తం నివాసాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. అలలు ఒక్కొక్కటి చూసుకునేటప్పటికీ దాదాపుగా ఒక 500 మీటర్ల ఎత్తు వరకు కూడా అలల ఉధృతి వెళ్తుంది కనుక అటువంటి ప్రదేశాలను కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరికీ కూడా అవసరమైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి అవకాశం ఉంటే తరలించడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే సందర్శకులు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతం వరకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బీచ్కి వెళ్ళే సరదాగా సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్లకుండా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. అది కాకుండా అక్కడికి ఎవరైనా వెళ్తే కూడా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సముద్రం నుంచి ఎవరైనా దూరం నుంచి చూస్తే చూడాలి తప్పితే తీర ప్రాంతానికి దగ్గరలో కూడా వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సందర్శకులు ఎవరు కూడా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళట్లేదు. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వేటకైతే వెళ్ళటం మానేశారు. ఎవరైతే లోపల అంటే వారం రోజులకు ఒకసారి వేటకు లోపలికి వెళ్తుంటారు కనుక ఇప్పటికే ఎవరైనా సరే మత్స్యకారులు సముద్ర లోపల ఉండి ఉంటే వాళ్ళందరినీ కూడా బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సమాచారం కూడా అందించారు. వాళ్ళందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా అక్కడ గాజువాక్ ఏరియా కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, శ్రీకాకుళం ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా భోగాపురం ఏరియాలో ఉన్న సముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అధికారులు అక్కడైతే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం జరిగినా సరే దాన్ని తట్టుకోవడానికి అదేవిధంగా ప్రజలను అక్కడ సురక్షితంగా తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే తుఫానుల సమయంలో కూడా చాలా వరకు కూడా అధికారులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు లేకపోతే మత్స్యకారులు కావచ్చు వీళ్ళంతా కూడా సంవత్సరంలో 2-3 తుఫానులు వచ్చేటప్పుడు కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది కనుక అటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం ప్రజెంట్ కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉంటుంది కనుక ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నామని చెప్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళని కూడా సురక్షితంగా అవసరమైతే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే అది కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలను కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏవైతే వర్షాలు పడుతున్నాయో దీనికి సంబంధించి పూర్తిగా కూడా అప్రమత్తంగా అధికారులు ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.